షేర్ అంటే వాటా. మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఏబీసీ అనే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీ బ్రాంచెస్ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఎలాగైనా ఇండియా అంతా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అనే ప్లానింగ్లో ఉంది. కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కంపెనీకి ₹1 కోటి కావాలి. ఇలా ఏదైనా ఒక కంపెనీకి కొత్తగా ఫండ్స్ కావాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఓన్లీ 2 ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి లోన్, రెండవది షేర్స్ ఇష్యూ చేయడం. ఇప్పుడు ఏబీసీ కంపెనీ ₹1 కోటి లోన్ తీసుకుంటే కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కంపల్సరీ రీపే చేయాలి, అది కూడా విత్ ఇంట్రెస్ట్తో. ఇక సెకండ్ ఆప్షన్ షేర్స్ ఇష్యూ చేయడం. ఇది ఎలా అంటే కంపెనీలో కొంత వాటా ₹1 కోటికి పబ్లిక్కి అమ్మి వారిని కంపెనీలో వాటాదారులుగా చేర్చుకోవడం. ₹1 కోటి పెద్ద అమౌంట్ కాబట్టి కంపెనీ దీన్ని 1,00,000 భాగాలుగా విడదీస్తుంది. అంటే 1 crore డివైడెడ్ బై 1 lakh. అంటే అప్పుడు ఒక్కో భాగం విలువ ₹100. ఈ ఒక భాగాన్నే ఒక్క షేర్ అని అంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏబీసీ కంపెనీలో ఒక్కో షేర్ని ₹100కి కొనవచ్చు. ఇక్కడ ఈ కంపెనీ షేర్స్ కొన్న వాళ్ళంతా కంపెనీలో వాటాదారులు, అంటే షేర్ హోల్డర్స్ అయిపోతారు. కాబట్టి వీరంతా కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు పంచుకోవాలి. ఎగ్జాంపుల్కి కంపెనీకి ₹1,00,000 ప్రాఫిట్ వస్తే ఈ కంపెనీ షేర్స్ కొన్న వాళ్ళందరికీ ఇందులో వాటా ఉంటుంది. అలాగే లాస్ వచ్చిన వాటా ఉంటుంది. ఇలా షేర్స్ ఇష్యూ చేయడం వల్ల కంపెనీ లాభం వచ్చినా నష్టం వచ్చినా షేర్స్ కొన్న వాళ్ళతో పంచుకోవచ్చు. అంతేగాని నష్టం వచ్చినా కంపల్సరీ తిరిగి షేర్స్ కొన్న వాళ్ళకి రీపే చేయవలసిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు లోన్ లాగా. సో కంపెనీ ఇలా 1 lakh షేర్ని అమ్మి తద్వారా వచ్చిన ₹1 crore తన బిజినెస్ పర్పస్కి వాడుకుంటుంది. బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు తన షేర్స్ కొన్న వాళ్ళతో పంచుకుంటుంది. మనం ఏదైనా వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా ఒక మార్కెట్ ఉంటుంది కదా, అలానే షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఒక మార్కెట్ ఉంది. దాన్నే మనం షేర్ మార్కెట్ అని అంటాం. ఉదాహరణకి ఏబీసీ కంపెనీ షేర్స్ని మనం కొనాలంటే ఎక్కడ కొంటాం? కొంతకాలం తర్వాత అమ్మేయాలనుకుంటే ఎక్కడ అమ్ముతాం? సో ఇలా మనం షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఒక ప్లేస్ కావాలి కదా, అదే షేర్ మార్కెట్. మన దేశంలో 2 షేర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండవది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ షేర్ మార్కెట్లో కంపెనీస్ ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ అమ్మడం లేదా కొనడం లాంటివి జరుగుతాయి. ఈ 2 షేర్ మార్కెట్స్లో మనం ఏవైనా షేర్స్ కొనచ్చు, అమ్మచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఇతను ఏబీసీ కంపెనీ షేర్ కొన్నాడు. అయితే ఇప్పుడు ఇతనికి ఆ షేర్ అమ్మేయాలని ఉంది. అలాగే బి అనే ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఇతనికి ఏబీసీ కంపెనీ షేర్ కొనాలి అని ఉంది. వీరిద్దరూ షేర్ మార్కెట్తో అప్రోచ్ అవుతారు. అప్పుడు షేర్ మార్కెట్ ఏ దగ్గర ఉన్న షేర్ బికి ట్రాన్స్ఫర్ చేసి బి దగ్గర ఉన్న అమౌంట్ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా షేర్ మార్కెట్ మనం షేర్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా మనకి ఇది ఒక మార్కెట్లా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఏమంటే మనం డైరెక్ట్గా షేర్ మార్కెట్లో అమ్మలేం, కొనలేం. మనకి షేర్ మార్కెట్కి మధ్యలో బ్రోకర్ ఉంటాడు. మనం ఫస్ట్ మన బ్రోకర్తో అప్రోచ్ అవ్వాలి. ఆ తర్వాత ఒక బ్రోకర్ షేర్ మార్కెట్లో మన తరపున అమ్మడం లేదా కొనడం చేస్తాడు. ఇతనికి మధ్యలో కొంత కమిషన్ ఉంటుంది. జిరోదా, ఏంజిల్ బ్రోకింగ్, 5 పైసా, అప్స్టాక్స్ అని ఇలా కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి. మనం మన ఇష్టమైన బ్రోకర్ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే చూస్ చేసే ముందు వారి ఛార్జెస్ తప్పకుండా తెలుసుకోండి. మనం షేర్స్ కొనాలంటే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, మన తరపున కొనడానికి లేదా అమ్మడానికి ఒక బ్రోకర్ లేదా బ్రోకరేజ్ సంస్థ కంపల్సరీ ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమి? ఏ బ్రోకరేజ్ సంస్థ అయితే బాగుంటుంది? సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏమి? షేర్స్ ప్రైజెస్ కొన్నిసార్లు రాత్రికి రాత్రి పెరగడం లేదా తగ్గడం ఎందుకు జరుగుతుంది? అసలు మనం షేర్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? బ్యాంక్లో ఎఫ్డీ చేయొచ్చు కదా. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం డబ్బులు నిజంగానే సంపాదించుకోగలమా? షేర్ మార్కెట్లో ఫ్రాడ్స్ జరగకుండా ఎవరు చూసుకుంటారు? ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టీమ్ వేకప్.